ఐనవోలు మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం నందు ఆరోగ్య కార్డుల పంపిణీ మరియు ఆరోగ్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విద్యా వైద్యం మీద చాలా దృష్టి సారించి ప్రత్యేక చొరవ తీసుకుంటూ విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి హెల్త్ క్యాంప్ నిర్వహించి వారి సమస్యల పరిష్కరిస్తున్నారు. విద్యార్థినీలు తమ వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని, అలాగే మీరు బాగా కష్టపడి చదివి పాఠశాలకు మరియు మీ తల్లిదండ్రులకు మీ మంచి పేరు తీసుకొని రావాలని కోరారు. ఎమ్మెల్యే తన సొంత నిధులతో విద్యార్థినులకు క్రీడా కిట్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, తెలంగాణ రాష్ట్ర ఆప్కో కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మర్నేని రవీందర్ రావు, హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, డిఎం హెవో లలితాదేవి, డిఈఓ వాసంతి, ఐనవోలు ఎంఆర్ఓ విక్రమ్, ఎంపీడీఓ అధికారులు, హెల్త్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఐనవోలు మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం ఈరోజు మళ్ళీ ఈ డయాస్ ని పంచుకోవడం. రెస్పెక్టెడ్ ఆన్ ద డయాస్ సోదరి డాక్టర్ ఎంపీ కడియం కావ్య గారు, అలాగే ఎస్కాప్ చైర్మన్ గౌరవనీయులు రవీందర్ రావు గారు, అలాగే గౌరవనీయులు ప్రావీణ్య గారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అలాగే లలిత గారు, ఈఎస్ఈఓ సునీత గారికి, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ సత్యవాణి గారికి, ఎంఆర్ఓ విక్రమ్ గారికి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంబీఓ ఆనంద్ గారు అండ్ పిఎస్సి సిబ్బంది, అలాగే మా కాంగ్రెస్ కుటుంబ సోదరులకు, సీనియర్ నాయకులకు, మిగతా ఎవరైనా నమస్కారాలు. చాలా చక్కటి ప్రోగ్రాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే దృష్టి సారించారో ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ అలాగే అగ్రికల్చర్, స్పోర్ట్స్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముందుకు వెళ్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలిసారిగా మన పిల్లలను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికి చదువుతో పాటు ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మొట్టమొదటిసారిగా మన కస్తూరిబా స్కూల్ను ఐనవోలుని ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషం. సో దీనికి ఈరోజు కలెక్టర్ ద్వారా, మా ద్వారా, ఎంపీ సోదరి డాక్టర్ గారే ఎక్కువ చెప్తారు నాకు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ద డాక్టర్ అబౌట్ ద డిసీజెస్. సో చెల్లి చెప్తారు కాబట్టి నేను చాలా తక్కువ చెప్తాను. బట్ ఐ గివెన్ ద ప్రామిస్ ఐ విల్ స్పాన్సర్ ద స్పోర్ట్స్ కిట్. సో టుడే ఐ గాట్ ద స్పోర్ట్స్ కిట్ ఆల్సో. బెడ్స్ ఐ గివెన్ ద ఆర్డర్. ఆ బెడ్స్ కూడా వస్తాయి అందరినీ, అంటే నేలకి బెడ్స్ కూడా స్పాన్సర్ చేయడానికి అవి ఆర్డర్ ఇచ్చినాను. ఎందుకంటే ఒక 100 రియల్లీ 100 మ్యాట్రస్ అవి గివెన్ ద ఆర్డర్, అవి కూడా వస్తాయమ్మా. సో చాలా సంతోషం మీతోని ఈ విధంగా, ఎందుకంటే ఈ యొక్క అట్మాస్ఫియర్, ఈ డేస్ ఆర్ నాట్ విల్ కమ్ అగైన్. ఇక్కడ ఉన్న స్కూల్లో ఈ అట్మాస్ఫియర్లో, హాస్టల్లో ఉన్నప్పుడు స్నేహితుగా ఉండి సోదరి భావంతో కుల మత క్యాస్ట్ ఈక్వేషన్స్ లేకుండా ఒకటే రూప్ కింద ఉండి ఈ లైఫ్ను మీరు మర్చిపోలేదు. ఇంత చక్కటి లైఫ్, ఈ ఫ్రెండ్షిప్ అనేది లైఫ్ లాంగ్ మీకు ఉండిపోతుంది. ఇలాంటి ఒక దేవాలయం సోదరి యాక్చువల్లీ టెంపుల్ తీసుకుపోయేది ఉంటే, కానీ నేనన్నా ఫస్ట్ గుడి కంటే ఇంపార్టెంట్ నాకు బడి చెల్లెమని, ఫస్ట్ మనం బడికి పోదాం. ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పారు, నేను ఎక్కడ ప్రస్తావించినా అదే చెప్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, గుడి కంటే నేను బడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. బడి కడితే విద్యావేత్తలు జ్ఞానాన్ని సంపాదించిన, ప్రపంచాన్ని చాటించేంత జ్ఞానాన్ని సంపాదించుకుని ప్రపంచాన్ని శాసించేంత శక్తి వస్తుంది. అదే గుడి కడితే విషయాలు తయారవుతారు. కాబట్టి నేను గుడి కంటే ఎక్కువ బడికే ప్రిఫరెన్స్ ఇస్తాను. చెప్పకుండా ఫస్ట్ బడికి తీసుకు
తీసుకొచ్చాను, అది క్షమించమ్మా. అందరి మధ్యన మన పిల్లలకు ఈరోజు మెడికల్ చెకప్ అలాగే స్పోర్ట్స్ కింద ఇవ్వడం, ఎందుకంటే చదువుతో పాటు ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆరోగ్యం కావాలంటే హెల్త్ ఈజ్ వెల్త్. సో తప్పనిసరిగా మీరు తెచ్చిన నేను ఇచ్చే మెటీరియల్ తప్పనిసరిగా క్రికెట్ అడిగారు, క్రికెట్ తెచ్చాను, టెలిగైడ్స్ అడిగారు, టెలిగైడ్ వాటిని ఆర్నమెంట్స్ లాగా పెట్టకుండా తప్పనిసరిగా యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే అమ్మాయిలు అంటే బంగారంతో సమానం అని చెప్తారు ఎప్పుడైనా కూడా. బంగారాన్ని ఎక్కడ దాచిపెట్టు, బీరువాలలో దాచిపెట్టాం. సో మీరు మీ యొక్క ప్రైవేట్ లైఫ్ ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని ప్రతిసారి చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఈ ఏజ్ దశలో జనరల్గా కామన్ కోల్డ్, కాఫ్, స్కిన్ ఎలర్జీ, డిప్రెషన్ అంటారు దాన్ని. సో ఇలాంటి చిన్న చిన్నవి వస్తాయి కాబట్టి మీరు తప్పనిసరిగా అంటే మార్నింగ్ అవర్స్లో 7 o'clock అట్లా 7 to 6, 6 to 7 మధ్యన వచ్చేసి వాడినా లేక ఒక 5 నిమిషాలు డి విటామిన్తో మనం చాలా సఫర్ అవుతుంటాం. ప్రపంచంలో అత్యంత బాధించేది డి విటామిన్ అయితే. సో ఆ డి విటామిన్ మనకు రావాలంటే కంపల్సరిగా సూర్యరశ్మి కావాలి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే థైరాయిడ్ ఎక్కువ అమ్మాయిలను సతాయిస్తుంటారు, థైరాయిడ్ ఎక్కువ వస్తుంటుంది. అండ్ రిక్వెస్టెడ్ ద మేడం ఆల్సో ఆ రోజు ఈ క్యాబేజ్ ఇవ్వద్దు అమ్మాయిలకు అని చెప్పాను ఇక్కడ హాస్పిటల్కి వచ్చి. ఎవరైతే ఫుడ్ సప్లై చేస్తున్నారో, మెటీరియల్ సప్లై చేస్తున్నారో ఎట్టి పరిస్థితుల్లో పాపలు కూడా చెప్పారు నాకు క్యాబేజ్ బాగా ఇస్తున్నారని సార్, మాకు క్యాబేజ్ వద్దాను. సో ఐ ఫీల్ ద హూ ఈస్ ద సప్లైయింగ్ ద ఫుడ్ ప్లీజ్ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాబేజ్ అమ్మాయిలకు ఇవ్వకండి, కాలీఫ్లవర్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు తప్పనిసరిగా మీ లైఫ్ను ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్ళండి, మీరు సక్సెస్ అవుతారని నేను ఈ యొక్క కస్తూర్బా స్కూల్ అయిన వాళ్ళు మీరు సక్సెస్ఫుల్గా మల్లికార్జున యొక్క ఆశీర్వాదంతో మీరు అందరూ కూడా సక్సెస్ కావాలని. అలాగే అన్నగారు వేదిక మీదకి వెళ్ళి కాలేజ్ కూడా అడిగారు. తప్పనిసరిగా నేను సోదరి డిగ్రీ కాలేజ్ కోసం కూడా ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా కాలేజ్ కూడా తెస్తే మన బడుగు బలహీన వర్గాలందరూ కూడా విచారం ఉంటుంది. తప్పనిసరిగా ప్రయత్నం ద్వారా నేను ఇది గవర్నమెంట్ పంపించి తప్పనిసరిగా మన కాలేజ్ వచ్చే దిశగా పోదాం. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా వీలైతే నేను కంప్లైంట్ బాక్స్, ఆ కంప్లైంట్లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్లీజ్ డ్రాప్ యువర్ లెటర్ ఇన్ దట్ బాక్స్. నేను ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 15 days ఒకసారి అలా ఎట్లాగో మేడమ్స్కు సపరేట్ బాక్స్ ఉంటుంది. బట్ మై అపీల్ ఇస్ దట్ నాకు కూడా ఎమ్మెల్యే గారి నుండి మీకు ఎలాంటి సాయం కావాలన్నా, ఎలాంటి అంశం పైన కూడా ఎడ్యుకేషన్ పరంగా మీకు ఎలాంటి సాయం కావాలన్నా ఐఎమ్ రెడీ టు నా ఈ టెన్యూర్లో 5 years టెన్యూర్లో మీతో ఉంటానని వాగ్దానం చేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.